Morning, all of you. Today, I would like to explain how to convert a set in a roster form. Here, I have taken 6 statements 1, 2, 3, 4, 5, and 6. Here, I would like to express these 6 statements into roster form. ఇక్కడ నేను 6 స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఈ 6 స్టేట్మెంట్స్ కూడా సెంటెన్స్ ఫామ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని రోస్టర్ ఫామ్లోకి మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. We know how to convert a set in roster form. We already learned about roster form and set builder form in our previous video. Look at the given problem. Write the following sets in the roster form. Write the following sets in the roster form. అంటే ఇక్కడ మనకి 6 sets ఇచ్చారు ఇక్కడ. So totally 6 sets are given. We have to convert each and every set into roster form. ప్రతి సెట్ని కూడా మనం roster ఫామ్లో కన్వర్ట్ చేయాలి. మనకు తెలుసు కదా, we know how to convert a set in roster form. ఒక సెట్ని మనం roster ఫామ్లో ఎట్లా కన్వర్ట్ చేయాలో మనకు తెలుసు. అండ్ ఆల్రెడీ I gave some points to convert a set in roster form. ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో ఎట్లా కన్వర్ట్ చేయాలని మనం కొన్ని పాయింట్స్ మనం చదువుకున్నాం. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. అంటే ముందు ఇచ్చినటువంటి సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. అది ఏ నేమ్ అయి ఉండాలి? ద నేమ్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్లో నుంచి ఏదో ఒక లెటర్ని తీసుకొని మనం నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ అనేది పెట్టాలి. And next we have to write curly braces, open brace, this is open bracket రాయాలి. And next we have to write elements of the set with commas. తర్వాత సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం రాయాలన్నమాట. సో ఫస్ట్ we have to give name to the given set. Next we have to put is equal to symbol. Next we have to write open bracket. And next, fourth point is very very important point. Now we have to write elements of the given set and with commas. ఫైనల్గా సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసి కామాస్ పెడతాం. అండ్ ఫైనల్లీ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఈ క్లోజ్డ్ బ్రాకెట్తో సెట్ అనేది క్లోజ్ చేస్తాం అనమాట ఇక్కడ మనం. సో వీ ఫాలో దీస్ 5 పాయింట్స్ టు రైట్ ఏ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్. ఒక సెట్ని మనం రోస్టర్ ఫామ్లో రాయడానికి ఈ 5 పాయింట్స్ని మనం ఫాలో అవుతాం. సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకుంటాను, ఆ స్టేట్మెంట్ని రాస్టర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, G ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో హియర్ వన్ స్టేట్మెంట్ ఈజ్ గివెన్. ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అయితే దీన్ని రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసే ముందు దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. G, వాట్ ఈజ్ G అంటే G అనేది నేమ్ ఆఫ్ ది సెట్. వీడు ఆల్రెడీ సెట్ నేమ్ ఇచ్చేసాడు. హియర్ G ఈజ్ ఎ సెట్. దిస్ సెట్ రిప్రజెంట్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. G ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. అంటే వన్ సెట్ ఈజ్ గివెన్, దిస్ సెట్ నేమ్ ఈజ్ G అండ్ దిస్ సెట్ కంటైన్స్ సమ్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఇక్కడ మనకు ఒక సెట్ ఇచ్చారు, ఆ సెట్ నేమ్ G. ఆ G అనే సెట్లో ఎవరున్నారు అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటో ఎలిమెంట్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. 20కి ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. తెలుసు కదా మనకి 20కి ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే ఈ 20 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాను మనకి ఇక్కడ? 20 ఈజ్ డివిజిబుల్ బై 1. 1తో డివిజిబుల్ అవుతుంది కదండి. 120 ఈజ్ 20. నెక్స్ట్ 2 టేబుల్, 20 is divisible by 2 table. 2 tens are 20. Next, 20 is divisible by 4. 4 5s are 20. Next, 20 is divisible by 5. 5 4s are 20.
నెక్స్ట్ 20 is divisible by 10. నెక్స్ట్ 20 is divisible by 20. 20 ones are 20. అంటే ఎవరు ఇక్కడ? హూ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? 20కి ఫ్యాక్టర్స్ ఎవరు? 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 5 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 10 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 20 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 20. టోటల్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయండి ఇక్కడ? 1 2 3 4 5 6. 20కి ఫ్యాక్టర్స్ 6 వచ్చినాయి. వీటినే ఎలిమెంట్స్ అంటారు అనమాట. రైట్? ఇప్పుడు రాష్ట్ర ఫార్ములా రాసేయచ్చు కదండి. ఇప్పుడు మనం దీన్ని రాద్దాం. రాష్ట్ర ఫార్ములా అంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పుకున్నాం? ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. మనం ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాయాలి అంటే దాని ముందు మనం ఆ సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఈ సెట్ని జీ అనే లెటర్తో డినోట్ చేశాడు. సో రైట్ లెటర్ జీ. సెకండ్ పాయింట్ ఏంటండి? నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ కర్లీ బ్రాకెట్. కర్లీ బ్రాకెట్ అంటాం దాన్ని, లేదా ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. ఓపెన్ బ్రాకెట్ రాసాం. నెక్స్ట్ ఏం రాయాలండి? ఫోర్త్ పాయింట్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది గివెన్ సెట్. ఇప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏదైతే సెట్ ఇచ్చారో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఇన్ ది సెట్. ఈ 20 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ రాయాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? 1. రైట్ 1. పుట్ కామా. డోంట్ ఫర్గెట్ పుట్ కామాస్. కామాస్ పెట్టడం మర్చిపోకూడదు. నెక్స్ట్ 2 2 కామా. నెక్స్ట్ 4 4 కామా. 5 కామా. 10 కామా. 20. హియర్ వీ రోట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాసాం. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? 1 2 4 5 10 and 20. That's all. What is fifth point? Now finally write closed bracket. Closed bracket పెట్టేసాం. That's all. So this is the రాస్టర్ ఫార్మ్ ఆఫ్ ఏ సెట్. రాస్టర్ ఫామ్లో రాసాం కదండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ. వాట్ ఈజ్ నెక్స్ట్ వన్? ఎఫ్. ఎఫ్ అంటే ఎవరు చూద్దాం. ఎఫ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10. ఏంటంటది? ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈజ్ ఎఫ్? ఎఫ్ ఈజ్ ఏ సెట్. హియర్ ఎఫ్ రిప్రజెంట్ సెట్ నేమ్. ఈ సెట్ నేమ్ ఎఫ్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? మరి సెట్లో ఎలిమెంట్స్ ఎవరు? ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? ద నేమ్ ఆఫ్ ది సెట్ ఈజ్ ఎఫ్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఎఫ్? ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఎఫ్ ఆర్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని ఇందులో మనం తీసుకోవాలి. ఈ సెట్లో ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నెంబర్ 2 ఉంది, 2కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 2. 3 ఉంది, 3కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 3. 4 ఉంది, 4కి ఫ్యాక్టర్స్ 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 5 ఉంది, 5 హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 5. 6 ఉంది, 6కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 ఉంటుంది. సో 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదండి, ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఆ నెంబరు 1 టేబుల్లోనూ మళ్ళీ అదే టేబుల్లోనూ క్యాన్సిల్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? దిస్ సెట్ కంటైన్స్ సమ్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్? ఏంటో ఎలిమెంట్స్? ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. సరే తీసుకుందామా? రూల్స్ ఫాలో అయిపోదాం. ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. ముందు ఇచ్చిన సెట్ని క్యాపిటల్ లెటర్ డినోట్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు నేము. దిస్ సెట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఎఫ్. వీడు ఎఫ్తో డినోట్ చేశారు కాబట్టి మనం ఎఫ్ అని డినోట్ చేద్దాం. ఎఫ్. సెకండ్ పాయింట్, ఫస్ట్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఓకే, పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. థర్డ్ పాయింట్,
రైట్ ఓపెన్ బ్రాకెట్. మర్చిపోకూడదు, ఏదైనా ఒక సెట్ను మనం రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ముందు దానికి మనం ఒక నేమ్ ఇవ్వాలి, నేమ్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి, తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయాలి, నెక్స్ట్ ఎలిమెంట్స్ రాయాలి, నెక్స్ట్ సెట్ను క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ రాద్దాం. ఎఫ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 8 ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 9 ఈజ్ కాంపోజిట్ నెంబర్, 10 ఈజ్ కాంపోజిట్ నెంబర్. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్ తీసుకోమన్నాడు కాబట్టి 2, 3, 5, 7. 1 తీసుకోకూడదు, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఎందుకంటే 1కి ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది కదా. 1 హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్, బట్ ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. బట్ దీనికి ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎవరంటే 2, 3, 5, 7. రాసేయండి. ఎలిమెంట్స్ ఇవే ఎలిమెంట్స్. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? 2, 3, 5, 7. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ సెట్? 2, 3, 5, 7. 2, 3, 5, 7. దట్స్ ఆల్. వి రోట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. సెట్ ఎలిమెంట్స్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? పుట్ క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టేసాం, అయిపోయింది. సో దిస్ ఈజ్ ద రాస్టర్ ఫార్మ్ ఆఫ్ ఏ సెట్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ 2, 3, 5, 7. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. ఇప్పుడు ఇది ఒక సెట్ ఇచ్చాడు. ఈ సెట్లో ఏమున్నాయట? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? ఈ సెట్కి పేరేంటి? ఎక్స్. ది సెట్ నేమ్ ఈస్ ఎక్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్? కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ అనమాట. వాట్ అబౌట్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో? ఆర్ దే వెల్ డిఫైన్డ్? రెయిన్బోలో ఉన్న కలర్స్ వెల్ డిఫైనే కదా. వెల్ డిఫైన్ అంటే చెప్పుకున్నాం కదా. అందరూ చెప్పినా ఎవరు చెప్పినా సరే ఎలిమెంట్స్ అవే ఉండాలి. రెయిన్బోలో కలర్స్ చెప్పమంటే నేను 7 చెప్తాను, మీరు 7 చెప్తారు. ఎవరిని అడిగినా 7 చెప్తారు. సో రాసేద్దాం. ఫస్ట్ నేమ్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఆల్రెడీ దిస్ సెట్ నేమ్ వాజ్ గివెన్. దిస్ సెట్ నేమ్ ఈస్ ఎక్స్ అని పెట్టాం. నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాం. నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్. నౌ లెట్ us write elements of this set. What are the elements of this set? Colors in a rainbow. Rainbow ఉన్న కలర్స్. What are the colors in a rainbow? To remember colors in a rainbow, we have to follow some trick. Vibgyor. రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఇది. విబ్జియోర్ అంటాం. V for violet, I for indigo, B for blue, G for green, Y for yellow, O for orange and R for red. 1, 2, 3, 4, 5, 6, 7. There are 7 colors in a rainbow. ఇవి రాసేద్దాం. షార్ట్ కట్ రాసేద్దాం. V for violet, comma, indigo, I, comma, blue, B, comma, green, G, comma, yellow, Y, comma, orange, O, comma, red. That's all. There are 7 colors in a rainbow. Violet, indigo, blue, green, yellow, orange and red. అయిపోయింది కదా. నౌ పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. సో వీ కన్వర్టెడ్ ద గివెన్ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. రాస్టర్ ఫామ్లో రాసేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఎలా చదువుతాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ V, I, B, G, Y, O, R. These are the elements of the set. Next fourth set. B. What is B? Name of the set. B is the set of all months in a year having 30 days. భలే ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? ఫస్ట్ సెట్కు నేమ్ ఇచ్చి చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? బి. ఈ సెట్లో ఎవరు ఉన్నారట? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఈ సెట్లో ఎలిమెంట్స్ ఎవరు? వాట్ డస్ ద సెట్ రిప్రజెంట్స్? ఈ సెట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? దిస్ సెట్ రిప్రజెంట్స్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. అదేంటండి ఆల్ మంత్స్ ఇన్ ఇయర్ అంటే మనకు తెలుసు కదా.
January, February, March, April, May, June, July, August, September, October, November and December. బట్ ఇక్కడ ఇంటి ఇచ్చాడు హ్యావింగ్ 30 days. అంటే వీ డు నాట్ టేక్ ఆల్ 12 months ఆఫ్ ఎ ఇయర్. మొత్తం 12 monthsని తీసుకోకూడదు. వీ డు నాట్ టేక్ ఆల్ 12 months ఆఫ్ ఎ ఇయర్. వీ హ్యావ్ టు టేక్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ విచ్ హ్యావింగ్ 30 days. ఇప్పుడు మనకి జనవరి టు డిసెంబర్లో 30 days ఉన్నటువంటి మంత్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. వీ డు నాట్ టేక్ ఆల్ 12 months ఆఫ్ ఎ ఇయర్. వీ హ్యావ్ టు టేక్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ హ్యావింగ్ 30 days. 30 days ఉన్నటువంటి మంత్స్ మాత్రమే రాయాలి ఇక్కడ మనకి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరండి? ఏ మంత్ అంటే 30 days ఉన్నటువంటి మంత్స్ తీసుకోవాలి. జనవరి టు డిసెంబర్ మంత్స్లో ఏ మంత్లో అయితే 30 days ఉన్నాయో ఆ మంత్స్ మాత్రమే తీసుకోవాలి. వీ డు నాట్ టేక్ ఆల్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్. మొత్తం 12 monthsని తీసుకోకూడదు. జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ హ్యావింగ్ 30 days. ఏ మంత్లో అయితే 30 days ఉంటాయో ఆ మంత్స్నే తీసుకోవాలి. అంటే 30 days ఉన్న మంత్స్ ఒకసారి చూద్దాం. యాక్చువల్ మనం చూసుకున్నట్లయితే జనవరి, దెర్ ఆర్ 31 days ఇన్ జనవరి మంత్. సో జనవరిలో 31 days ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఫిబ్రవరిలో మనకి నార్మల్ ఇయర్లో 28 days, లీప్ ఇయర్లో 29 days ఉంటాయి కాబట్టి వీ డు నాట్ టేక్ దిస్ మంత్. మార్చ్ హ్యాస్ 31 days, దీన్ని తీసుకోకూడదు. ఏప్రిల్ మంత్ హ్యాస్ 30 days, మనకు కూడా 30 days ఉన్న మంత్స్గా తీసుకోవాలి అంటే ఏప్రిల్. మే హ్యాస్ 31, దీన్ని తీసుకోకూడదు. జూన్ మంత్ హ్యాస్ 30 days, దీన్ని తీసుకోవచ్చు. జూలై 31 days, ఇది వద్దు. ఆగస్ట్ 31 days. సెప్టెంబర్ ఓకే. మనం ఏప్రిల్ తీసుకుంటున్నాం, జూన్ తీసుకుంటున్నాం, జూలై లేదు, ఆగస్ట్ లేదు, సెప్టెంబర్ ఓకే. అక్టోబర్ 31 days, నవంబర్ 30 ఓకే, డిసెంబర్ 31 నాట్ ఓకే. మొత్తం 30 days ఉన్నటువంటి మంత్స్ ఎవరు? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్. These four months have 30 days in a week. 30 days in a month. September, June, April, June, September and November. These 4 months have 30 days. ఈ 4 monthsకి 30 days ఉంటాయి. సో వీళ్ళు మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ 8 months తీసుకోకూడదు. ఎవరిని తీసుకోవాలి? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్. అవే ఈ సెట్లో ఎలిమెంట్స్. సో సెట్లో ఎలిమెంట్స్ రాసేద్దాం ఈసారి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గివెన్ సెట్? ఈ సెట్కి పేరేంటి? బి. సో ద నేమ్ ఆఫ్ ది సెట్ ఈస్ బి. సెట్కి నేమ్ ఇచ్చాం. ఆఫ్టర్ గివింగ్ నేమ్ టు ద గివెన్ సెట్, నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెడతాం. నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్ కూడా రాసాం మనం. నెక్స్ట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఇప్పుడు ఎలిమెంట్స్ ఎవరు తీసుకోవాలి? 30 days ఉన్నటువంటి మంత్స్ తీసుకోవాలి. ఏ మంత్లో అయితే 30 days ఉంటాయో ఆ మంత్స్నే తీసుకోవాలి. ఎవరెవరు చెప్పుకున్నాం కదా. ఏప్రిల్ మంత్, జూన్ మంత్, ఏప్రిల్, జూన్, ఏప్రిల్, జూన్, నెక్స్ట్ సెప్టెంబర్ 30, నవంబర్ 30. సెప్టెంబర్, నవంబర్. ఈ 4 monthsకే 30 days ఉంటాయి అన్నమాట. దట్స్ ఆల్. రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. అంతే. దిస్ ఈజ్ ద రాస్టర్ ఫార్మ్ ఆఫ్ ది గివెన్ సెట్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్. ఎవరిల్లు? దీస్ 4 months హ్యావ్ 30 days ఇన్ ఏ. దీస్ 4 months హ్యావ్ 30 days. 30 days ఉన్నటువంటి మంత్స్ అన్నమాట ఇవి. రైట్. దట్స్ ఆల్. 5th set. Yes. What is the name of the set? Yes. Okay. ఈ సెట్ నేమ్ ఏంటండి? What is the name of the given set? Yes. What are the elements of this set? ఈ సెట్లో ఏ ఉన్నాయో అనేది ఇక్కడ తెలుస్తుంది. Yes is a set. This set contains some elements. What are the elements of this set? Yes is the set of letters in a word teacher. What is teacher? Teacher is a word. Teacher అనేది ఒక వర్డ్. మనం టీచర్ స్పెల్లింగ్ చెప్పగలం కదండి మనం. టీచర్
వాట్ ఆర్ ద లెటర్స్ ఇన్ ఏ వర్డ్ టీచర్? టీచర్ అనేటటువంటి వర్డ్లో లెటర్స్ చెప్పండి. టీ, ఈ, ఏ, సి, హెచ్, ఈ అండ్ ఆర్. టీచర్. ఏం తీసుకోమంటున్నాడు? ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాము. వన్ వర్డ్ ఈజ్ గివెన్. టీచర్ అనేది ఒక వర్డ్. దిస్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ లెటర్స్. కొన్ని లెటర్స్తో ఫామ్ అయింది. ద వర్డ్ టీచర్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్. సో ఈ టీచర్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఈ సెట్లో తీసుకోవాలి. టీచర్ ఈజ్ ఏ వర్డ్. దిస్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై సమ్ లెటర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఇన్ దిస్ వర్డ్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్. ఇక్కడ ఈ టీచర్ అనే వర్డ్లో ఉన్నటువంటి ప్రతి లెటరు కూడా మనకి ఎలిమెంట్ అవుద్ది అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాడు ఏమంటున్నాడంటే, నా దగ్గర ఒక వర్డ్ ఉంది, టీచర్ అనే వర్డ్ ఉంది. ఈ టీచర్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని సెట్ కింద రాయండి అంటున్నాడు. అంటే ఇందులో లెటర్స్ రాయాలి. టీ వన్ లెటర్ ఈజ్ ఒక ఎలిమెంట్. ఈ ఇదొక లెటరు, ఇదొక ఎలిమెంట్. ఏ ఇదొక ఎలిమెంట్. సి ఇదొక ఎలిమెంట్. హెచ్ ఇదొక ఎలిమెంట్. ఈ ఇదొక ఎలిమెంట్. ఆర్ ఇదొక ఎలిమెంట్. రైట్? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్? ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అంటే ప్రతి ఒక్కరు ఆ సెట్లోని ఎలిమెంట్స్ చెప్పాలి. మనం చెప్పగలమా లేదా? కెన్ వి సే వాట్ ఆర్ ద లెటర్స్ ఇన్ ఏ వర్డ్ టీచర్? టీచర్ అనే వర్డ్లోని లెటర్స్ మనం చెప్పగలమా లేదా? చెప్పగలం. టీచర్ అనే వర్డ్లోని లెటర్స్ టీ, ఈ, ఏ, సి, హెచ్, ఈ, ఆర్ చెప్పగలుగుతున్నాం కదా. అంటే ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ వర్డ్ ఆర్ వెల్ డిఫైన్డ్. ఈ వర్డ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వెల్ డిఫైన్డ్ మనం చెప్పగలం. ఇప్పుడు ఫాదర్ అని తీసుకున్నాం ఫర్ సపోజ్. వాట్ అబౌట్ ద లెటర్స్ ఇన్ ఏ వర్డ్ ఫాదర్? వాట్ అబౌట్ ద లెటర్స్ ఇన్ ఏ వర్డ్ ఫాదర్? ఆర్ ద వెల్ డిఫైన్డ్? ఈ ఫాదర్ అనేటటువంటి వర్డ్లోని లెటర్స్ వెల్ డిఫైన్డే కదా. అంటే అందరూ చెప్పగలమా లేదా? ఫాదర్ అనే వర్డ్లోని లెటర్స్ చెప్పండి. ఎఫ్, ఏ, టి, హెచ్, ఈ, ఆర్. అంటే ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ అనేవి మనం చెప్పగలిగితే అది సెట్ అవుతుంది. చెప్పగలుగుతున్నాం కదా. కాబట్టి ఇందులో ఉన్న లెటర్స్ని రాయాలి. సరే, రాసేద్దాం రాష్ట్ర ఫామ్లో. ఫస్ట్ గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? నేమ్ ఆఫ్ ది సెట్ ఈజ్ ఎస్. ఈ సెట్కి నేమ్ ఎస్. Next put is equal to symbol. Okay, next put is equal to symbol. Next write open bracket. Okay, now I am writing open bracket. Next write elements of the set. ఇప్పుడు ఎలిమెంట్స్ రాయాలి. ఎలిమెంట్స్ ఎవరు? టీ. ఒకసారి ఇక్కడ చూడండి. టీ ఇది కదా రాయాలి. యాక్చువల్గా ఈ టీ అని లెటర్ రాయాలి. నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ సి, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఆర్. ఇవే కదా ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఇప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? టీ, ఈ, ఏ, సి, హెచ్, ఈ, ఆర్. కానీ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి. కానీ మీరు ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా రిపీట్ కాకూడదమ్మా. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రిపీట్ కాకూడదంటే ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తామా? టీ కామా, ఈ కామా, ఏ కామా, సి కామా, హెచ్ కామా, ఈ కామా, ఆర్ అని ఇవి ఎలిమెంట్స్ అవుతాయి కదా. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 1 2 3 4 5 6 7. ఇవి 7 ఎలిమెంట్స్. ఓకే, నేను కాదను. బట్ రిమెంబర్ వన్ కండిషన్. సెట్లో ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ డు నాట్ రిపీట్. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి కూడా రిపీట్ కాకూడదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కమ్స్ ఓన్లీ వన్ టైం. సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఒకసారే రావాలి. అంటే ఎలిమెంట్స్ డు నాట్ రిపీట్. ఎలిమెంట్స్ రిపీట్ కాకూడదు. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఏ సెట్. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ డు నాట్ రిపీట్. ఇవి రిపీట్ అవ్వకూడదు. ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ డు నాట్ రిపీట్. వీ హ్యావ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఓన్లీ వన్స్.
ఒక్కొక్క ఎలిమెంట్ ఒకసారి రిపీట్ అవ్వాలి. ఎవ్రీ ఎలిమెంట్ రిపీట్స్ ఓన్లీ వన్ టైం, రైట్? ఎలిమెంట్స్ డు నాట్ రిపీట్ మోర్ దెన్ వన్ టైం. వన్ కంటే ఎక్కువసార్లు రిపీట్ కాకూడదు. ఇప్పుడు టీ ఉందండి, ఒకసారి వచ్చింది కదా ఇందులోని, చూడండి టీ ఒకటే ఉంది, సో నో ప్రాబ్లం, టీని రాసేద్దాం. ఒకసారి వచ్చింది కాబట్టి అది. కామా ఈ ఉంది, ఈ ఎన్నిసార్లు వచ్చింది ఈ సెట్లో చూడండి, ఇంకో ఈ ఇక్కడ ఒక ఈ ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది. అంటే ఇప్పుడు ఈ అనేది 2 సార్లు రాయకూడదు. వీ డు నాట్ రైట్ ఈ ఫర్ 2 టైమ్స్ రాయకూడదు, ఒకసారి రాయాలి. ఏం చెప్పుకున్నాం? ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ డు నాట్ రిపీట్. సెట్లో ఎలిమెంట్స్ రిపీట్ కాకూడదు. ఎలిమెంట్స్ we have to take each and every element only once. We do not take any element more than one time. ఏదైనా ఎలిమెంట్ని మనం ఒకటి కంటే ఎక్కువ సార్లు రాయకూడదు. 1 కంటే ఎక్కువ టైమ్స్ వస్తే దాన్ని ఒకసారి రాయాలి. ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ వచ్చినా ఒక ఈనే రాయాలి, 3 టైమ్స్ వచ్చినా ఒక ఈనే రాయాలి, 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ 100 టైమ్స్ వచ్చినా సరే ఒక ఈనే రాయాలి. అంటే ఇక్కడ 2 ఈలు రాయకూడదు, ఒక ఈనే రాయాలి. ఎందుకంటే ఎలిమెంట్స్ డు నాట్ రిపీట్. ఎలిమెంట్స్ అనేది రిపీట్ కాకూడదు. సో ఈ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి రాయాలి. ఈ కామా నెక్స్ట్ ఏ ఎన్ని టైమ్స్ వచ్చింది? ఒకసారి వచ్చింది, సో రాసే ఏ కామా సి కూడా రాసాం. నెక్స్ట్ హెచ్ ఈ ఆల్రెడీ రాసాం కదా, ఒకసారి కదా రావాలి. అండ్ ఆర్. దట్స్ ఆల్. అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకూడదు, ఒకటి కంటే ఎక్కువ సార్లు రాకూడదు. ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని ఒకసారి రాయాలి. ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ డు నాట్ రిపీట్ కాకూడదు, అంతే. నౌ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ని రాస్టర్ ఫామ్లో రాయమంటే ఆ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ 1 కంటే ఎక్కువ టైమ్స్ వస్తే దాన్ని ఒకసారి రాయాలి. ఒకసారి వస్తే ఒకసారి రాసేస్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. P ఈజ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ వర్డ్ మ్యాథమెటిక్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? ఇచ్చిన సెట్కి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? నేమ్ ఆఫ్ ది సెట్ ఈస్ P. ఈ సెట్కి ఇచ్చినటువంటి నేమ్ P. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? దిస్ సెట్ కంటైన్స్ సమ్ ఎలిమెంట్స్. The elements are P is the set of letters in a word mathematics. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, దట్ వర్డ్ నేమ్ ఈస్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. ఈ మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఒక లెటర్స్ ఉంటాయి కదండి. ద వర్డ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఫార్మ్డ్ బై సమ్ లెటర్స్. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై సమ్ మీనింగ్ఫుల్ లెటర్స్. లెటర్స్తోనే ఫామ్ అవుతుంది. ఎవ్రీ మీనింగ్ఫుల్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై లెటర్స్. మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా లెటర్స్తోనే ఫామ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్. దిస్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై సమ్ లెటర్స్. ఈ లెటర్స్నే సెట్లో ఎలిమెంట్స్ కింద రాయాలి. రాసేద్దామా? రాసేయాలంటే కండిషన్ చెప్పాను కదా, ఒక వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం సెట్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఆ లెటర్ ఒక్కసారే తీసుకోవాలి. ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే ఒకసారి తీసుకోవాలి. సరే రాసేద్దాం. ముందు సెట్కి నేమ్ ఇద్దాం. What is the name of the given set? The name of the given set is P. First name ఇచ్చాం. Second point, put is equal to symbol పెట్టాం. Next write open bracket పెట్టాం. Fourth point is very very important. Now write elements of the set. Elements రాయాలి. ఎలిమెంట్స్ అంటే ఇవి వరుసగా రాసికూడదు. M, A, T, H, E, M, A, T, I, C, S రాసికూడదు. ఒక్కొక్క ఎలిమెంట్ ఒకసారి రావాలి. ఫస్ట్ M రాద్దాం. ఇక్కడ M ఎన్నిసార్లు వచ్చింది చూడండి. M ఇది ఒకసారి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక M వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. M 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చినా ఎన్నిసార్లు రాస్తాం దాన్ని? ఒకసారి తీసుకోవాలి. ఎవ్రీ ఎలిమెంట్ we have to take every element only once. We do not take any element more than once. ఒకసారి కంటే ఎక్కువ రాయకూడదు. M 2 టైమ్స్ వచ్చిందా? అయినా ఒకసారి రాస్తాం, అంటే M కామా. నెక్స్ట్ ఏ ఎన్ని టైమ్స్ వచ్చింది చూడండి. దిస్ ఈజ్ ఏ ఒకసారి వచ్చింది. దిస్ ఈజ్ ఏ 2 టైమ్స్ వచ్చింది. ఏ కూడా 2 టైమ్స్ వచ్చినా ఒకసారి రాస్తాం, MA కామా. నెక్స్ట్ టీ ఎన్ని టైమ్స్ వచ్చింది చూడండి. టీ ఇక్కడ ఒకసారి వచ్చింది,
టీ ఇక్కడ ఒకసారి వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. సో ఎన్ని టైమ్స్ వచ్చింది, ఎన్నిసార్లు రాస్తుందని ఒకసారే తీసుకోవాలి. సో టీ. నెక్స్ట్ హెచ్ ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది. సో రాసేద్దాం కామా హెచ్. నెక్స్ట్ ఈ ఒకసారి వచ్చింది. ఎం ఆల్రెడీ రాస్తాం, ఏ ఆల్రెడీ రాస్తాం, టీ ఆల్రెడీ రాస్తాం, ఐ కామా సి కామా ఎస్. దట్స్ ఆల్. Now put closed bracket. That's all. This is the roster form of a set. ఎలా చదువుతుంది దీన్ని, P is equal to set M, A, T, H, E, I, C, S. ఏంటి, what are the elements of this set? What does this set represent? ఈ సెట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? This set represents లెటర్స్ ఇన్ ఏ వర్డ్ మ్యాథమెటిక్స్. అంటే ఇది రాస్టర్ ఫామ్లో ఉంది. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి వెల్ డిఫైన్డ్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి మనం చెప్పగలం. వాట్ డూ వీ సే అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్ ఆర్ వెల్ డిఫైన్డ్. దిస్ సెట్ కంటైన్స్ లెటర్స్ ఇన్ ఏ వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఈ సెట్ రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఒక పాయింటే గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ వర్డ్ in set form, you have to write each and every element only once. You do not take any element more than once. ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఒకసారే రావాలి, ఒకసారి కంటే ఎక్కువ రాకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నేమ్ తీసుకున్నాను నేను, మేడం. ఈ సెట్ని మనం ఇచ్చాడు, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ వర్డ్ మేడం. మేడం అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని సెట్ ఫామ్లో రాయమన్నాడు. అప్పుడు ఇందులో 5 లెటర్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఎం, ఏ, డి, ఏ, ఎం అని రాసికూడదు. ఒక ఎలిమెంట్ ఒకసారి రావాలి. ఇక్కడ ఎం చూడండి 2 టైమ్స్ వచ్చేసింది, 2 టైమ్స్ రాకూడదు, ఒకసారి రాయాలి. ఏ చూడండి 2 టైమ్స్ వచ్చేసింది, 2 టైమ్స్ రాయకూడదు, ఒకసారి రాయాలి. డి ఒకసారి వచ్చింది, ఎంఏడి. ఇది సెట్ కరెక్ట్ ఆన్సర్. ఎం, ఏ, డి. రైట్. సో ఏమి నేర్చుకున్నాం? వాట్ డిడ్ వీ లెర్న్ టుడే? టుడే we have learnt how to write any set in roster form. ఒక సెట్ని మనం రాస్టర్ ఫామ్లో ఎట్లా కన్వర్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ టు కన్వర్ట్ ఏ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాయాలో మనం నేర్చుకుందాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.